Hello, welcome to LawVidya for CLAT and LAWCET. LAWCET ఎగ్జామ్లో క్రిమినల్ లా ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇన్ దిస్ సెషన్ వెరీ క్విక్లీ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ all the important criminal law topics. So we are going to go at a fast pace. So at any point of time, if you feel that it has gone fast, so slow down, go and look again what that particular slide and what my explanation is. So let us start. We'll try to complete it in 30 minutes. ఎవ్రీ ఇయర్ చూస్తే కనీసం ఒక 8 to 15 క్వశ్చన్స్ వస్తున్నాయి లాసెట్లో, బీట్ తెలంగాణ లాసెట్ ఆర్ ఏపీ లాసెట్, అండ్ ఈవెన్ 5 years కానీ 3 years కానీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ వెరీ స్కోరింగ్ ఏరియా. ఎందుకంటే ప్యూర్లీ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు మాత్రము సెక్షన్స్ అడుగుతారు. సో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. అవే కొన్ని ఇంపార్టెంట్ క్రైమ్స్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. అండ్ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో లెట్ us go and look at the criminal law. సో న్యూ క్రిమినల్ లాస్ రిప్లేస్ చేశాయి ఓల్డ్ క్రిమినల్ లాస్ని. ఐ థింక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. సో భారతీయ న్యాయ సంహిత హ్యాస్ రిప్లేస్డ్ యువర్ ఐపీసీ. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత హ్యాడ్ రిప్లేస్డ్ యువర్ సిఆర్పిసి. భారతీయ సాక్ష్య అధినియం హ్యాడ్ రిప్లేస్డ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఈ మూడు కొత్త లాస్ కూడా ఫ్రమ్ July 1st, 2024 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. సో దే ఆర్ effective date of implementation, so when they came into effect, is July 1st, 2024. Now, though IPC has been replaced by BNS, okay, మనకి LAWCET ఎగ్జామ్లో the concepts are almost the same. ఓకే, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ అడిగే అవకాశం ఉంటుంది. అవి ఏంటో కొన్ని చూద్దాం. సో క్వశ్చన్ పేపర్స్లో మాత్రం ఓల్డ్ ఐపీసీ టర్మినాలజీ కొన్నిసార్లు అడగొచ్చు. సో మనకి కోర్ కాన్సెప్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో సెక్షన్స్, అమ్మో ఐపీసీ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, బిఎన్ఎస్ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలని ఇప్పుడు జస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ అలాంటివి మీరు ట్రై చేయకండి. సో ఇట్ ఈస్ బెటర్ యూ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్ రాదర్ దాన్ ద సెక్షన్ నంబర్స్ as such. చేంజెస్, మేజర్ చేంజెస్ ఐపీసీకి బిఎన్ఎస్కి మనం చూసినట్టయితే కొన్ని అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేసారు, తీసేశారు. కొన్ని అఫెన్సెస్ బికాస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్ అవి ఆల్రెడీ దే హ్యావ్ బికమ్ ఇన్ఎఫెక్టివ్. సో వాటిని కూడా డిలీట్ చేయడం జరిగింది ఐపీసీ నుంచి. అండ్ మోర్ ఓవర్ కొన్ని అఫెన్సెస్ని కొద్దిగా మార్చి కొత్తగా యాడ్ చేసినట్టుగా కూడా ఉన్నాయి మనకి బిఎన్ఎస్లో. సో ఇవి ఏంటి అని ఒకసారి చూద్దాము. సో వెన్ ఇట్ కమ్స్ టు సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు హోమోసెక్షువాలిటీ, అన్యాచురల్ సెక్స్ అని అంటాము. సో దిస్ హ్యాస్ బీన్ స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్ట్. సో దీన్ని డిలీట్ చేయడం జరిగింది. అడల్టరీ సెక్షన్ 497 ఆఫ్ ఐపీసీ, సో ఇది కూడా సుప్రీం కోర్ట్ హ్యాడ్ గివెన్ ఎ జడ్జ్మెంట్, జోసెఫ్ షైన్ జడ్జ్మెంట్. సో దానివల్ల ఇట్ వాస్ స్ట్రక్ డౌన్. సో ఇప్పుడు ఐపీసీ నుంచి అది తీయడం జరిగింది. దెన్ విత్ రెస్పెక్ట్ టు గ్యాంగ్ రేప్, మైనర్ని ఒకవేళ గ్యాంగ్ రేప్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ డెత్ సెంటెన్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో దట్ హ్యాస్ బీన్ ది పుట్ ఇన్ బిఎన్ఎస్. అంతకుముందు ఇది గ్యాంగ్ రేప్ ఆఫ్ అండర్ 16, అండర్ 12గా ఉండేది. సో వీఆర్ సెయింగ్ నౌ ఎనీ మైనర్ ఇఫ్ గ్యాంగ్ రేప్డ్, సో ద కాన్విక్ట్ మే ఆల్సో ఫేస్ డెత్ సెంటెన్స్. సో అది ఆ పనిష్మెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అటెంప్ట్ టు సూసైడ్, దిస్ మోర్ ఆఫ్ ఓకే మెంటల్ హెల్త్ కండిషన్ లాగా చూసి, సో అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇన్ అ వే హ్యాస్ బీన్ deleted except for one circumstances when it is to some kind of extortion. Otherwise attempt to commit suicide is decriminalized. Then sedition ani IPC section 124A lo undedi. So this also has been deleted after Supreme Court has put a pause on such sedition cases. Okay, so when it comes to మాబ్ లించింగ్ అనే ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో వీ షల్ లుక్ ఎట్ వాట్ దిస్ మాబ్ లించింగ్ సెడిషన్ అని ఇంకొద్దిగా డీటెయిల్లో చూస్తాం. ఇవి కాక ఆర్గనైజ్డ్ క్రైమ్, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఇంకోటి, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని, టెర్రరిస్ట్ యాక్ట్ అని, సో అండ్ చిల్డ్రన్ తోటి అఫెన్సెస్ కమిట్ చేయడం, వాళ్ళని హైర్ చేసుకొని, ఇలాంటివి కూడా కొత్త సెక్షన్స్ యాడ్ చేశారు. సో ఓవరాల్ ఇఫ్ యూ సీ కీ చేంజెస్, ఓకే, సో ఒకటేమో మీకు థెఫ్ట్ ఒక్కటే కాకుండా స్నాచింగ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. స్నాచింగ్, దట్ చైన్ స్నాచింగ్ అని మీరు వినుంటారు. సో స్నాచింగ్ ఎ బ్యాగ్, ఎ వాలెట్, ఎ పర్స్ సడన్లీ విత్ ఫోర్స్ అండ్ గోయింగ్ అవే. సో థెఫ్టే కాకుండా స్నాచింగ్ ఆల్సో ఈస్ ఇంట్రడ్యూస్డ్.
అండ్ థెఫ్ట్తో పాటు ఇంటాంజిబుల్ ఐటమ్స్, ఇంటాంజిబుల్ మీన్స్ దట్ విచ్ యూ కెనాట్ టచ్ అండ్ ఆల్ దట్, లైక్ విత్ రెస్పెక్ట్ టు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ అలాంటివి కూడా కొద్దిగా యాడ్ చేశారు. మీకు తెలియకుండా మీ దగ్గర ఒకవేళ ఫేక్ కరెన్సీ ఉన్నా కానీ అది క్రైమా అంటే ఇప్పుడు దట్ ఈస్ నో లాంగర్ పనిషబుల్. మీకు తెలియకుండా అవుట్, మీకు నాలెడ్జ్ లేకుండా మీ దగ్గర ఫేక్ కరెన్సీ ఒకవేళ ఉన్నట్టయితే ఇట్ ఈస్ నాట్ పనిషబుల్ నవ్ ఇన్ బిఎన్ఎస్. అంతకుముందు కొద్దిగా దేర్ యూస్ టు బి స్ట్రాంగ్ సస్పిషన్. సెడిషన్ ఇందాక చెప్పాను, సెక్షన్ 124A అని అంటాం సెడిషన్. దీన్ని తెలుగులో చూస్తే మనము ఇన్ఫ్యాక్ట్ రాజద్రోహం అని అంటాం. సో ఈ రాజద్రోహం సెక్షన్ 124A IPC, ఇది IPC section. This has been misused a lot of times, especially against political rivals, activists, opponents. Okay, so వీళ్ళ మీద యూజ్ చేసేవాళ్ళు, ఈవెన్ జర్నలిస్ట్. సో దీన్ని రిప్లేస్ చేశారు, ట్రీజన్ తోటి రిప్లేస్ చేశారు. ట్రీజన్ అంటే దేశద్రోహం. ఓకే, సో సెడిషన్ అనేది అంతకుముందు ఏమని ఉండేదంటే సెక్షన్ 124A. సో సెడిషన్ మోస్ట్లీ రాజద్రోహం అని అంటే డిసెఫెక్షన్ ఆర్ కంటెంప్ట్ అగేన్స్ట్ గవర్నమెంట్, disaffection or contempt, hatred against government. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఓకే, సో ఒక డిసెఫెక్షన్ లాంటిది, కంటెంప్ట్ లాంటిది, ఓకే, ఒకవేళ హేట్రెడ్ జనరేట్ చేస్తే సో దాన్ని రాజద్రోహం కింద పరిగణించేవాళ్ళు. ఇది ఒక బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేసిన ఐపీసీ సెక్షన్. సో కానీ మిస్యూజ్ అవుతున్న సందర్భంలో వీఆర్ సెయింగ్ దట్ దో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నా కానీ మిస్యూజ్ అయింది. దట్ ఈస్ వై దీన్ని తొలగించి ఇన్ఫ్యాక్ట్ నౌ వీఆర్ సెయింగ్ ట్రీజన్. దో ద వర్డ్ ట్రీజన్ పర్సే ఇస్ నాట్ మెన్షన్. ఏంటి అని అంటే దేశద్రోహం లాగా చూడాలి. ఓకే, సో దేశద్రోహం, ఓకే, నాట్ రాజద్రోహం. ఇన్స్టెడ్ ఆఫ్ సెడిషన్ వీ హ్యావ్ పుట్ ట్రీజన్ నౌ. అంటే సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద స్టేట్, ఓకే, అగెయిన్స్ట్, ఇట్స్ నాట్ జస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, బికాస్ గవర్నమెంట్ క్యాన్ బి క్రిటిసైజ్డ్. Okay, so you can always criticize the government, okay, but against the country as such, against the state, if you are doing certain acts to bring hatred against Indian state, then of course it is treason. So then adi replace chesin sedition. The other is section 497 IPC, idi adultery. Okay, you'll see that extramarital affairs and all this. So ivi antakumundu it was punished, was seen as a crime. So in Joseph Shine versus Union of India case lo సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్రిమినల్ అఫెన్స్, బట్ ఇట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ ఎ సివిల్ అండ్ మోరల్ రాంగ్. సో ఇంకా అది ఒక సివిల్, ఓకే, ఆర్ లెట్ us సే ఒక మోరల్ రాంగ్ లాగా చూస్తామా అని అంటే ఎస్, టు అన్ ఎక్స్టెంట్. సో అందుకనే డివోర్స్ ఈజ్ పాసిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు అడల్టరీ. ఓకే, కానీ ఈజ్ ఇట్ ఎ క్రైమ్ నౌ? నో, ఇట్ ఈస్ నో లాంగర్ ఎ క్రైమ్. సో గుర్తుంచుకోండి, సో సుప్రీంకోర్టు ఏమి అడల్టరీ ఎంకరేజ్ చేయట్లేదు. సమ్ పీపుల్ మిస్రెడ్ ఇట్ లైక్ దట్. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇది ఒక క్రైమ్గా పరిగణించొద్దు, బట్ దీనికి రెమెడీ ఏంటి అని అంటే బికాస్ మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ కాంట్రాక్ట్ అండ్ ఇది ఒక రాంగ్గా ఉంది, ఒక సివిల్ రాంగ్గా ఉంది, కాబట్టి డివోర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఈ గ్రౌండ్ మీద. బట్ ఒక క్రైమ్గా తీసుకుని దానికి ఇంప్రిజన్మెంట్, పనిష్మెంట్ అట్లాంటిది అనేది ఉండదు ఇప్పుడు అడల్టరీలో. ఓకే, ది అదర్ ఈజ్ సెక్షన్ 377 విచ్ ఐ టోల్డ్ యూ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు హోమోసెక్షువాలిటీ. హోమోసెక్షువల్స్ని అంతకుముందు లెస్బియన్, గే, okay, bisexuals, ఇలాంటి కమ్యూనిటీస్ని దే యూస్ టు ట్రీట్ దెమ్ యాజ్ అన్నచురల్ సెక్స్ అండ్ దే వర్ పనిషబుల్. ఓకే, సో ఇది పీనలైజ్ చేసేది హోమోసెక్షువాలిటీ. కానీ దిస్ వాజ్ స్టక్ డౌన్ ఇన్ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇవి ఇంపార్టెంట్ కేస్ లాస్ విత్ రెస్పెక్ట్ టు క్రిమినల్ లా. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దీన్ని సెక్షన్ 377 వాజ్ స్టక్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్ యాజ్ ఎ క్రైమ్. సో ఇట్ గాట్ డీక్రిమినలైజ్డ్. సో ఇప్పుడు అందుకనే బిఎన్ఎస్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి బిఎన్ఎస్లో ఇది తీసేశారు. సో దీస్ వర్ ద మేజర్ డిలీషన్స్ విత్ రెస్పెక్ట్ టు బిఎన్ఎస్. ఇవి కాక ఈ టెర్రరిస్ట్ యాక్ట్ అనేది ఒకటి, ఓకే, దో వీ హ్యావ్ స్పెషల్ లాస్ ఆల్సో. ఇప్పుడు బిఎన్ఎస్లో ఒకటి యాడ్ చేశారు, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఈ మాఫియా లాంటిది, ఓకే, ఆర్గనైజ్డ్గా ఒక గ్యాంగ్స్గా ఏర్పడి చేసే క్రైమ్ని ఆర్గనైజ్డ్ క్రైమ్. కొంతమంది పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్, ఓకే, చిన్న చిన్న తొట్టి గ్యాంగ్స్ ఉంటారు, వాళ్ళు కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్గా అది రికగ్నైజ్ చేశారు. ఇది కాక పనిష్మెంట్స్లో కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒకటి యాడ్ చేశారు. వీ లుక్ ఎట్ వాట్ ఇట్ ఈస్. అండ్ మాబ్ లించింగ్ ఏంటి అనేది కూడా డెఫినేషన్లో చూద్దాం. ఇది కాక హిట్ అండ్ రన్ కేసెస్లో కూడా ఒక పనిష్మెంట్స్ అనేది తీసుకొచ్చారు హిట్ అండ్ రన్ కేసులో. బట్ దెర్ వాజ్ అ టెంపరరీ పాజ్ ఆన్ హిట్ అండ్ రన్స్ కేస్ ఆఫ్టర్ లారీ డ్రైవర్స్ ప్రొటెస్టెడ్. సో లెట్ us లుక్ ఎట్ సమ్ ఆఫ్ దీస్ చేంజెస్ కూడా మనం ముందు చూడబోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ అంటే ఏంటి? రిమెంబర్, crime is an act which is prohibited by law and it is punishable by the state.
మీరు ఒక సివిల్ కేస్కి క్రిమినల్ కేస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే సివిల్ కేసు ఈజ్ జనరలీ బిట్వీన్ టూ పార్టీస్. ఓకే, ఏ బి ఒక టూ పార్టీస్ మధ్య ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రైమ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ బిట్వీన్ టూ పార్టీస్. ఓకే, సో ఒకవేళ ఏ ఈవెన్ ఇఫ్ హీ కమిటెడ్ క్రైమ్ అగేన్స్ట్ బి, సో the crime is almost treated as if you have committed it against the state. So B punish cheyaru, it is state which is going to prosecute and punish A. Okay, so ఒక రకంగా స్టేట్లో ఉన్న పీస్ని, ట్రాంక్విలిటీని, ఓకే, అండ్ ఈవెన్ ఒక వ్యక్తిని ఇండివిజువల్ అయినా కానీ సేఫ్టీని, వీటన్నిటిని నువ్వు ఇఫ్ బికాస్ యూ హ్యావ్ జెపర్డైజ్ దెమ్, సో దేర్ ఆర్, సో you are prosecuted by the state and state is going to punish you. So this is what we see in crimes. Now, elements of crimes. 1. So generally when we speak about elements of crimes, important things are actus reus, mens reus. Mens rea. Along with that, we also see a human being. When we say crime annappudu, human being should commit. Let us say if an animal has committed, because of an animal there is an injury, because of a natural disaster there is an injury or a harm caused. We don't consider it as a crime. Okay, keep this in mind. So when we see elements of crime, there should be a human being, okay, there should be some harm, injury caused, there should be mens rea. We already discussed this mens rea ante. So when we say guilty mind and wrongful act also, the guilty act is called actus reus. All these four elements must be there when it comes to elements of crime. So actus reus is the guilty act, but remember, only actus reus, does it become punishable? Does it become a crime? No. So this is the legal maxim which we already have seen: actus reus non facit reum nisi mens sit rea. Means unless there is a guilty mind, only a wrongful act, a guilty act does not make it a crime. So when it becomes a crime, when both mens rea is there as well as actus rea is there. Okay, so criminal law lo some important principles ఉంటాయి. ఏంటి అని అంటే లా లేకుండా దాన్ని క్రైమ్ అనము. ఓకే, సో there is no crime without law and there should be no punishment without law. అంటే ఫస్ట్ లా అనేది ఉండాలి, అది క్రైమ్ని డిఫైన్ చేయాలి. సో దానికి ఏంటి పనిష్మెంట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అప్పుడే అది క్రైమ్ అవుతుంది, అప్పుడే అది పనిషబుల్ అవుతుంది. దీనికి ఇచ్చిన లాటిన్ మ్యాక్సిమే నల్లం క్రిమెన్ నల్లం పీనా సైనే లీచ్ అని అంటాం. సో నల్ అంటే మీకు తెలుసు కదా, నో అని అర్థం. సో నో క్రైమ్, నో పీనా. పీనా మీన్స్ లైక్ పనిష్మెంట్, పెనాల్టీ అని గుర్తుపెట్టుకోండి, పీనా. సో no crime, no punishment. Sign you have already seen, means without leg means legislation, law. So no crime, no punishment without law anedi meeku untundi. Another important principle is, this is very important, in fact this is like a golden principle, presumption of innocence. Okay, so any person is, we should treat the person as innocent until proven guilty. ఓకే, సో గిల్టీ అవ్వనంత వరకు ఒక అక్యూజ్డ్ పర్సన్ని వీ షుడ్ ప్రెజ్యూమ్ యాజ్ ఇన్నోసెంట్ ఏమో చూద్దాం అని చెప్పేసి అలా స్టార్ట్ చేయాలి. ముందే ఆ వీడియో చేసుంటాడు పక్క అని మీరు ఒక ప్రెజుడిస్డ్ మైండ్ తోటి స్టార్ట్ చేస్తే అదొక ఫేర్ ట్రయల్ అవ్వదు. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అక్యూజ్డ్ పర్సన్ ఇన్నోసెంటే, కానీ అతని మీద ఛార్జెస్ ఏంటి అని చూసి ఒక్కొక్క ఛార్జ్ని ప్రూవ్ చేస్తూ అప్పుడు మేబీ యూ కెన్ ప్రూవ్ ద పర్సన్ యాజ్ గిల్టీ. సో ఇది ఒక ఫౌండేషనల్ ప్రిన్సిపల్, అన్బ్రోకెన్ రూల్ ఇది క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో. నెక్స్ట్, డబుల్ జెపర్డీ. ఐ హోప్ మీరు కాన్స్టిట్యూషనల్ లాలో చూసినప్పుడు డబుల్ జెపర్డీ అండ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఈ రెండు మీరు చూసుంటారు. సో కమెంట్ సెక్షన్లో చెప్పండి విచ్ ఆర్టికల్ మెన్షన్స్ అబౌట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ డబుల్ జెపర్డీ అండ్ రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఏ ఆర్టికల్లో ఉంటుంది అనేది యూ కెన్ మెన్షన్ దట్ ఇన్ కమెంట్ బాక్స్ ఇఫ్ యూ నో. సో విత్ రెస్పెక్ట్ టు డబుల్ జెపర్డీ, అట్రియస్ అక్విట్, అట్రియస్ కన్విక్ట్ మీన్స్ you should not, if already acquitted person, already convicted person ni malli prosecute cheyagodu. So let us say no person should be tried, means prosecuted and punished twice for the same offense. అతను చేసిన ఒక అఫెన్స్కి ఓకే, సో మళ్ళీ అతన్ని ట్రై చేసి మళ్ళీ పనిష్ చేయడం అనేది చేయకూడదు. కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్, నోబడీ షుడ్ బి ఫోర్స్డ్ టు గివ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. అండ్ రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఉంటుంది. సో రైట్ టు లీగల్ ఎయిడ్, ఎవరైతే పువర్ పీపుల్ ఆర్ డౌన్ ట్రోడన్ సెక్షన్స్ నుంచి ఉంటారో, సో అలాంటి అక్యూజ్డ్ పర్సన్స్కి దే కెన్ కన్సల్ట్ ఎ లాయర్. ఓకే, సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద రీసోర్సెస్, దెన్ government itself provides a lawyer as such.
ఓకే, దీని ఫ్రీ లీగల్ ఎయిడ్గా ఉంటుంది. సో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అన్ని కూడా మీకు జనరలీ ఇన్ ఆల్ కోర్ట్స్ యూ విల్ ఫైండ్ దిస్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ విత్ రెస్పెక్ట్ టు క్రిమినల్ లా. సో ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్స్ చూసాము. సో మెన్స్ రియా, గిల్టీ మైండ్. సో ఇంపార్టెంట్. సో గిల్టీ మైండ్ అంటే ఏ విధంగా సార్ అని అంటే, సో ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ గిల్టీ మైండ్ could be when you have the intention to commit that particular act. Okay, so intention becomes the highest mental element when it comes to mens rea. కొన్నిసార్లు మీకు స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, కానీ నాలెడ్జ్ ఉండొచ్చు. ఓకే, నేను ఇది లాగానంటే వాడు పడతాడు, ఓకే అని కొద్ది ఆ నాలెడ్జ్ అయితే ఉంది మీకు. సో లాగేసి పెట్టారు. లేదా ఆయిల్ ఇక్కడ పడేసానంటే ఎవడో ఒకడు మేబీ స్లిప్ అయి పడతాడు, లేకపోతే వాడు రావచ్చు ఇక్కడ పడతాడు. మీరు ఇంటెన్షనల్గా చేయకపోవచ్చు, బట్ ఆయిల్ అక్కడ పడినా కానీ మీరు సమ్ టైమ్స్ యూ లెట్ ఇట్ బీ, అంటే నాలెడ్జ్ కన్నా ఉంది. ఇంకోటి షియర్ నెగ్లిజెన్స్ తోటి కొన్నిసార్లు సమ్ టైమ్స్ దేర్ కుడ్ బీ సమ్ గిల్టీ మైండ్. ఓకే, నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ ర్యాష్నెస్. దిస్ ఈస్ ఆల్మోస్ట్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద మెంటల్ ఎలిమెంట్. సో ఈ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనకి మెన్స్ రియాలో ఉంటాయి. దెన్ కమ్స్ టు స్టేజెస్ ఆఫ్ క్రైమ్. నౌ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. క్రైమ్ చేయడానికి ఇట్ స్టార్ట్స్ విత్ లెట్ us say ఇంటెన్షన్, ద మెన్స్ రియా ఎలిమెంట్. మీకు ఇంటెన్షన్తో స్టార్ట్ అవ్వచ్చు, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. దెన్ కమ్స్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ఆ క్రైమ్ కమిట్ చేయడానికి కొంత ప్రిపరేషన్ చేయడం. దెన్ కమ్స్ ద అటెంప్ట్ టు కమిట్ క్రైమ్, అండ్ దెన్ ద ఫైనల్లీ ద క్రైమ్ ఈజ్ కమిటెడ్, ద అఫెన్స్ ఈజ్ కమిటెడ్. సో దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఐపాక్ అని గుర్తుపెట్టుకోండి. సో 4 స్టేజెస్ ఆఫ్ క్రైమ్ ఇన్ దట్ ఆర్డర్. ఓకే, ఇంటెన్షన్, preparation, attempt, commission. Okay, so these are 4 stages of crime. Intention is mens rea element, which you already seen. Preparation is where, let us say, the person is making some preparation. Let us say somebody wants to go commit a murder or something. What could be the kind of a preparation that person does? Maybe the person goes and buys a knife or something. ఓకే, ఆర్ ఈ పర్చేసెస్ సమ్ పిస్టల్ ఆర్ సంథింగ్. ఇట్లాంటిదంతా కూడా ప్రిపరేషన్. ఒక బ్యాంక్ దొంగతనం చేయాలనుకుంటున్నాడు. సో మేబీ హీ వెంట్ అండ్ హీ ఈజ్ లుకింగ్ ఎట్ వాట్ ఆర్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆఫ్ ద బ్యాంక్. ఇలాంటిది ప్రిపరేషన్ అవ్వచ్చు. దెన్ అటెంప్ట్ ఈస్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ డైరెక్ట్ యాక్షన్ టువర్డ్స్ ద కమిషన్ ఆఫ్ ద క్రైమ్. లెట్ us say ఇంకా పొడుద్దామని చెప్పేసి కత్తి తీసాడు అనుకోండి, పొడవలేదు కానీ కత్తి తీసాడు కొంత పొడుద్దామని చెప్పేసి, లేదా గన్ తీసాడు. ఓకే, ఆర్ బ్యాంక్లోకి ఎంటర్ అయ్యాడు విత్ ద పిస్టల్ ఆర్ విత్ ఎ నైఫ్ అండ్ ఆల్ హీ ఎంటర్డ్. సో నౌ దిస్ కమ్స్ అండర్ అటెంప్ట్. యాక్చువల్గా చేయకపోయి అప్పుడు దొరికిపోయినా కానీ స్టిల్ అటెంప్ట్ ఈజ్ పనిషబుల్. రిమెంబర్, అటెంప్ట్ ఈజ్ ఆల్వేస్ పనిషబుల్. Okay, whether he succeed, if he succeeds, it goes to commission, right? If he doesn't succeed and he stopped somewhere, he made an attempt is also punishable. If you commit it, you completed it, still it is punishable. So remember, stage 3, stage 4 always punishable. Stage 2 rarely punishable, especially ఏదైనా డేంజరస్ ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్స్ అలాంటి ఏమన్నా మీరు సమకూర్చుకున్నారు అని అంటే, లెట్ us say some weapons, okay, or prohibited items if you have prepared and kept with you to commit a crime, then if you are caught in this stage also punishable. But normally preparation is not punishable, intention is not punishable. Just having in mind, you also got many times, I should beat somebody, I should kick somebody, I should rob a bank. Maybe you got some kind of mental idea, you had got some intention, but that is not punishable. Preparation also normally not punishable, but these two are punishable. Attempt and commission are punishable. Now if you, of course, now what are the punishment? When we are saying punishable punishments, what are the punishments? Previously in IPC we had death sentence, life imprisonment, yavajiva karagara shiksha antam. So normally imprisonment is jail sentence. Property forfeit chesedam, property is taken by the government. Fine is also imposed. So ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్లో యాడ్ చేసింది ఏంటి అని అంటే, ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది యాడ్ చేశారు. కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇంకో కొత్త పనిష్మెంట్. కమ్యూనిటీ సర్వీస్ మీతోటి రోడ్లు ఊడిపించవచ్చు, లేకపోతే టాయిలెట్స్ గడిపించవచ్చు, ఇట్లాంటి ఏదో కూడా పనులు చెప్పవచ్చు, అది కమ్యూనిటీ సర్వీస్. సో ఈ పనిష్మెంట్ ఒకటి కొత్తగా బిఎన్ఎస్లో యాడ్ అయింది, ఇది గుర్తుపెట్టుకోండి, కమ్యూనిటీ సర్వీస్ అనేది. ప్రీవియస్ ఉన్న అన్నీ కూడా ఐపీసీలో ఆల్రెడీ ఉన్నాయి. నౌ కమ్స్ టు జనరల్ ఎక్సెప్షన్స్. ఒకవేళ ఎవరు క్రైమ్ కమిట్ చేశారని అక్యూజ్ చేసిన వాళ్ళని కోర్టుకు తీసుకొచ్చారు. ఆర్ దేర్ ఎనీ ఎక్సెప్షన్స్? డస్ అక్యూజ్ సే లేదు నేను ఇది చేయాల్సి వచ్చింది, లేకపోతే సర్టన్ సర్కమ్స్టెన్సెస్ ఎక్కడైనా కానీ వాటిని ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. వన్ ఈజ్ లెట్ us say మిస్టేక్, బట్ నాట్ మిస్టేక్ ఆఫ్ లా, ఇట్ ఓన్లీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. కొన్నిసార్లు ఫ్యాక్చువల్ ఒకరు అనుకొని ఒకరు సంథింగ్ లెట్ us say సమ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ తోటి ఏదో చేయబోయి ఆ మిస్టేక్ తోటి ఒకవేళ జరిగి ఉంటే సమ్ టైమ్స్ దానికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. దెన్
ఇన్ గుడ్ ఫెయిత్ ఇఫ్ యూ హ్యావ్ డన్ బోనఫైడ్ ఇంటెన్షన్ అని అంటాం. దాంతో ఒకవేళ చేసి లెట్ సే డాక్టర్ ట్రైంగ్ టు సేవ్ ఏ పర్సన్ బై సర్జరీ అండ్ ఆల్, దెన్ ఓకే సమ్టైమ్స్ ఎక్సెప్షన్ దొరుకుతుంది. మైనర్స్ చేస్తే ఎస్పెషల్లీ బిలో 7 years చేస్తే మాత్రము లెట్ సే దట్ యూ విల్ సీ దట్ minor below 7 years dolly incapax అని అంటాం. సో dolly incapax the child is not punishable per se. Okay, so below 12 years also generally there are exceptions. Then unsound mind, if a person is of unsound mind, okay, insanity defense అని అంటాం, అక్కడ కూడా ఎక్సెప్షన్ దొరుకుతుంది. సమ్టైమ్స్ కమ్యూనికేషన్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ఆల్, ఇంత డెప్త్ అవసరం లేదు. మీకు మోస్ట్లీ నెసెసిటీ అడగొచ్చు, అన్సౌండ్ మైండ్ అడగొచ్చు. సో నెసెసిటీ అని అన్నప్పుడు కూడా ఏంటి అంటే ఇఫ్ ఇట్స్ అబ్సల్యూట్ నెసెసిటీ టు సేవ్ అనదర్, టు సేవ్ సమ్ మోర్ లైవ్స్ అండ్ ఆల్, సపోజ్ సమ్ హార్మ్ హ్యాస్ బీన్ కాస్డ్, సో అప్పుడు ఇట్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్, ఇన్వాలంటరీ అంటే మీరంతా మీరు కాదు, ఎవరో మీకు మత్తు ఇవ్వడం ద్వారా మీరు ఇంటాక్సికేట్ అయ్యి ఉండి దాంట్లో మీకు ఏం చేస్తున్నారో తెలియకుండా క్రైమ్ చేస్తుంటే, అగైన్ యూ షుడ్ నాట్ బి వాలంటరీ ఇంటాక్సికేషన్. అంటే మీరంటే మీ ఇఫ్ యూ హ్యాడ్ డ్రంక్ to your fullest, or if you got intoxicated with some drugs and then committed a crime, that is not an exception. But without your knowledge somebody had done, somebody had intoxicated you and made you do a crime, then there is an exception. Or if you acted under duress, some kind of compulsion, threat, మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి మీతో దొంగతనం చెప్పించారు అనుకోండి, సో దట్ ఈస్ ఆల్సో నాట్ పనిషబుల్. అండ్ ఒకవేళ జ్యుడిషియల్ యాక్ట్స్ అంటే ఒకవేళ ఒక జడ్జ్మెంట్ తోటి లెట్ అస్ సే సంబడీ ఈస్ బీయింగ్ గివెన్ డెత్ సెంటెన్స్ అండ్ ఆల్, అట్లాంటిది కూడా కాదు. యాక్సిడెంట్గా ఒకవేళ అయితే కూడా దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. కన్సెంట్ తోటి వాలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా వీ హెవ్ డిస్కస్, కొన్నిసార్లు కన్సెంట్ తోటి చేసేవి. అండ్ ప్రైవేట్ డిఫెన్స్, వీ షల్ డిస్కస్ వాట్ ఈస్ ప్రైవేట్ డిఫెన్స్. ట్రైఫల్స్ అని అంటాం. ట్రైఫల్స్ అంటే చిన్న చిన్నవి, ఏదో గిల్లాడు, ఏదో గోరు గుచ్చుకుంది, ఇట్లాంటి చిన్న చిన్న వాటిని పెద్ద క్రైమ్గా మనం కన్సిడర్ చేయం. సో ఇంపార్టెంట్ వన్స్ మనం చూస్తే నెసెసిటీ అంటాం. క్వాడ్ నెసెసిటాస్ నాన్ హ్యాబిట్ లెజమ్ అని అంటాం. అంటే నెసెసిటీ నోస్ నో లా. ఇఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ, ఓకే, సమ్టైమ్స్ టు సేవ్ ఫ్యూ లైఫ్స్, ఓకే, ఏదో తీయాల్సి వచ్చింది, ఓకే, లెట్సే ఒక పక్కన ఉన్న ఫోన్ సడన్గా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే యూ వాంట్ సడన్లీ కాల్ పోలీస్ ఆర్ సంథింగ్, బిగ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఇలాంటి ఒక నెసెసిటీ లాంటిది ఏదైనా చేసి ఉంటే మాత్రం అఫ్ కోర్స్ మీకు ఒక ఎక్సెప్షన్. స్టిల్ యూ మే బీ అక్యూజ్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఇన్ ద కోర్ట్, బట్ యూ విల్ టేక్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్. ఈ ఎక్సెప్షన్స్ అన్ని కూడా మీరు ఏంటంటే ఒక డిఫెన్స్ లాయర్గా డిఫెన్స్ తీసుకుంటాం, ఏంటంటే మాకు ఈ ఎక్సెప్షన్ వర్తిస్తుంది అని చెప్తాం. డాలీ ఇన్కెపాక్స్, డాల్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అంటే చిన్నపిల్లలు ఒకవేళ కమిట్ చేస్తే, ఎస్పెషలీ బిలో 7 years అబ్సల్యూట్ ఇన్కెపాసిటీ అని అంటాం. సో నో చైల్డ్ బిలో 7 years విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ క్రిమినల్. యూ కెనాట్ ఫైల్ దెర్ వోంట్ బీ ఎ కేస్ అగేన్స్ట్ బిలో 7 years చిల్డ్రన్. సో చైల్డ్కి డిస్టింగ్విష్ చేయలేరు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. సో వీ కెనాట్ అట్రిబ్యూట్ మెన్స్రియా, క్రిమినల్ ఇంటెన్షన్ అనేది మనము వీ కెనాట్ అట్రిబ్యూట్ అని అంటాం. అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్, డిఫెన్స్ ఆఫ్ ఇన్సానిటీ అని అంటాం. ఇదేంటంటే ఒకటి మీకు నేచర్ ఆఫ్ ద యాక్టే తెలియకపోయి ఉండాలి, అసలు ఏంటిది అనేది తెలియనంత సఫరింగ్ ఫ్రమ్ సమ్ మెంటల్ డిసీజ్. అట్ ద సేమ్ అంటే రీజనింగ్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం అసలు ఆ యాక్ట్ ఏంటి, యాక్ట్ చేస్తున్నానా లేదా అనేది కూడా తెలియకపోవడం. సో ఈ రెండు కనుక దిస్ ఇస్ వాట్ వీ కాల్ మెక్నాటన్ రూల్ అని అంటాము. అంటే ఇన్సానిటీ డిఫెన్స్ తీసుకోవాలని అంటే మతిస్థిమితం లేదు అని చెప్పాలని అంటే ఒకటి రీజనింగ్ ఏర్పడే స్థితి ఉండకూడదు, అంటే మానసిక వ్యాధి, సమ్ మెంటల్ హెల్త్ ఇల్నెస్ ఇస్ దేర్. ద సేమ్ టైం అసలు ఏం చేస్తున్నాము అనేది ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యాక్ట్ కూడా ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఇన్సానిటీ డిఫెన్స్ తీసుకోవచ్చు. దెన్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్, ఓకే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిఫెన్స్, ఓకే, మీ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం లేదా మీ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. అందులో భాగంగా ఒకవేళ ఏదైనా క్రైమ్ జరిగితే, ఏమైనా కొట్టడము, తోసేయడము, ఇన్ ద వర్స్ట్ కేస్ ఒకరు చంపేయడము జరిగితే అదొక సెల్ఫ్ డిఫెన్స్ కింద పరిగణించబడుతుంది. బికాస్ యు ఆర్ అండర్ అటాక్, యువర్ బాడీ ఈజ్ అండర్ అటాక్ ఆర్ యువర్ ప్రాపర్టీ ఈజ్ అండర్ అటాక్. ఓకే, లెట్ us look at some PYQs. మీరు చూడండి, PYQని పాజ్ చేసి చూడండి, ట్రై టు ఆన్సర్ దెమ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ బాక్స్. నెక్స్ట్ PYQ2 ఈజీ, PYQ3 and PYQ4. Okay, let us go to the next one. అబెట్మెంట్ అని అంటే ఒక క్రైమ్కి ఉసిగొల్పడం, ఓకే, ఒక క్రైమ్ని ఎంకరేజ్ చేయడం. సో ఇన్స్టిగేట్ చేసినా కానీ, ఇన్స్టిగేట్ అంటే ఉసిగొల్పడం, ప్రేరేపించడం, ఓకే, వెళ్ళి అరే వాడిని కొట్టుపోరా, వాడిని చంపుకో అని చెప్పేసి ఉసిగొల్పడం ఒకరిని. సో అది అబెట్మెంట్ అని. లేకపోతే ఈవెన్ సమ్టైమ్స్ కాన్స్పిరసీ కూడా, ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కాన్స్పిరసీ చేసి, ఓకే, ఒకటితో చేపించడం, అది కూడా కాన్స్పిరసీ కిందకి వస్తుంది, అది కూడా అబెట్మెంట్ కిందకి లెక్క వస్తుంది. అండ్ ఇంటెన్షనల్లీ ఎయిడింగ్ అంటే హెల్పింగ్,
ఓకే, ఒక కత్తి నేను కొనుక్కొస్తాను, నీకెందుకు కత్తి, మంచి షార్ప్ నైఫ్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళి బజార్ నుంచి షార్ప్ నైఫ్ తీసుకొచ్చి ఇంకోవచ్చు వెళ్ళి చేయిపో అని అంటే నువ్వు హెల్ప్ చేసావు అక్కడ. ఓకే, ఒక రివాల్వర్ తెచ్చి ఇగో నీ చేతిలోకి ఇస్తున్నాను ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇంటెన్షనలీ ఎయిడింగ్. ఇవన్నీ కూడా అబెట్మెంట్ అని అంటాం. ఎంకరేజింగ్, కన్స్పైరింగ్ ఆర్ అసిస్టింగ్, ఇవన్నీ కూడా అబెట్మెంట్ అని అంటాం. ఓకే, సో పర్సన్ ఎవరైతే చేస్తారో అతన్ని అబెటర్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్రిమినల్ కాన్స్పిరసీ, అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more పీపుల్, ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ కలిసి ఒక ఇల్లీగల్ యాక్ట్ చేయడానికి ఒకవేళ అగ్రిమెంట్ చేసుకొని ఉంటే దాన్ని క్రిమినల్ కాన్స్పిరసీ అంటాం. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైమ్స్ వీఆర్ లుకింగ్ ఎట్. అయితే ఇక్కడ ఒకవేళ అలా 2-3 కలిసి ఒకవేళ ఒక అగ్రిమెంట్కి వస్తే దట్ అగ్రిమెంట్ ఈజ్ ఇనఫ్. ఓకే, నో నీడ్ టు యాక్చువల్లీ కమిట్. అంటే వీళ్ళు అటెంప్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇందాకేమన్నాం, అటెంప్ట్ చేస్తే పనిషబుల్ అని అన్నాం. కానీ క్రిమినల్ కాన్స్పిరసీలో ఏంటంటే అటెంప్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇద్దరు అంతకంటే ముగ్గురు ప్లాన్ వేసుకొని ఇంకా రాబ్ చేద్దాం బ్యాంక్ అని చెప్పేసి ప్లాన్ వేసుకొని అంత నక్ష క్రియేట్ చేసుకొని ఉన్నారు, ఇంకా రెడీ అంత సమకూర్చుకొని ఉన్నారు. అప్పుడు వాళ్ళని కూడా జస్ట్ అగ్రిమెంట్ చేసుకున్నందుకు కూడా క్రిమినల్ కాన్స్పిరసీలో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, పనిష్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని ప్రాపర్టీ క్రైమ్స్. థెఫ్ట్, మీ అందరికీ తెలుసు థెఫ్ట్. కాకపోతే థెఫ్ట్లో ఏంటంటే మీకు ఒక డిస్ఆనెస్ట్ ఇంటెన్షనల్ మూవబుల్ ప్రాపర్టీని మాత్రమే ఒకవేళ వాళ్ళ కన్సెంట్ లేకుండా తీసివేస్తే, లెట్స్ సే పర్స్ చోరీ చేశారు తెలియకుండా, ఓకే అతనికి తెలియదు, అతని కన్సెంట్ లేదు, పర్స్ని తీసివేయడం జరిగింది. మీకు డిసానెస్ట్ ఇంటెన్షన్ ఉంది మొదటి నుంచి, ఏదో తెలియకుండా మీ పర్స్ అనుకొని అరే నా పర్స్లో ఉందని మీరు తీసుకున్నారనుకోండి, అది డిసానెస్ట్ ఇంటెన్షన్ లేదు. బట్ డిసానెస్ట్ ఇంటెన్షన్ ఉండి ఒక మూవబుల్ ప్రాపర్టీ ఉండాలి, మళ్ళీ ల్యాండ్ని థెఫ్ట్ చేయలేరు. ఓకే, కీప్ దిస్ ఇన్ మైండ్. సో మూవబుల్ ప్రాపర్టీని లైక్ ఎనీ మూవబుల్ ఐటమ్, సో ఓనర్ పర్మిషన్ లేకుండా మీరు తీసుకొని ఉంటే సో అది థెఫ్ట్ అవుతుంది. ఓకే, మీకు బిఎన్ఎస్లో స్నాచింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. స్నాచింగ్ ఈజ్ విత్ ఫోర్స్, రైట్, విత్ ఫోర్స్ యూఆర్ టేకింగ్, సో కొద్దిగా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. దెన్ రాబరీ, రిమెంబర్ రాబరీకి థెఫ్ట్కి చాలామంది ఇంటర్చేంజబుల్ యూజ్ చేస్తుంటారు. రాబరీ ఏంటంటే ఇది కూడా థెఫ్టే, సేమ్ ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ వాయిలెన్స్ కానీ ఫియర్ కానీ కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. మీకు జస్ట్ తెలియకుండా పర్స్ కొట్టేస్తే అది జస్ట్ థెఫ్ట్ అవుతుంది. ఓకే, బట్ బెదిరించి ఓకే ఒకవేళ తీసుకుంటే ఓకే ఒక వాయిలెన్స్, ఒక ఫియర్ కొట్టి లేకపోతే బెదిరించి గన్ చూపించి ఒకవేళ తీసుకుంటే అప్పుడు మీకు రాబరీ అవుతుంది. కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే, సో ఎవ్రీ రాబరీ థెఫ్ట్, కానీ ఎవ్రీ థెఫ్ట్ రాబరీ కాదు. కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఎక్స్టార్షన్ అంటే మనం బ్లాక్మెయిల్ లాగా అని అంటాం, నార్మల్గా బ్లాక్మెయిల్ అని అంటున్నాం. ఏంటనంటే ఒక ప్రాపర్టీ బెదిరించి నీ సీక్రెట్స్ అన్ని రివీల్ చేస్తా, నాకు మనీ ఇవ్వు అని అట్లా బెదిరించి తీసుకుంటే అది మనం ఎక్స్టార్షన్ అని అంటాం. దెన్ వాట్ ఈస్ డెకాయిటీ? డెకాయిటీ ఈజ్ నథింగ్ బట్ రాబరీ. ఇందాక చూసాం కదా, రాబరీ అంటే ఏంటి, జనరలీ థెఫ్ట్ ప్లస్ వైలెన్స్ ఆర్ ఫియర్. అదే ఒక 5 అంతకంటే ఎక్కువ మంది రాబరీ చేస్తే దాన్ని మనం డెకాయిటీ అని అంటాం. సో అండర్స్టాండ్ దీస్ డిఫరెన్సెస్. చీటింగ్ మనం జనరల్లీ అంటుంటే ఏంటంటే ఒక డిసీవ్ చేయడం. ఓకే, ఒక మొదటి నుంచి, కానీ ఇది డిసానెస్ట్ ఇంటెన్షన్ మొదటి నుంచి ఉండాలి, మొదటి నుంచి వేరే వాళ్ళని మోసం చేద్దామని మీకు ఓకే చేయడం, దాన్ని చీటింగ్ అని అంటాం. క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్. ఓకే, వేరే వాళ్ళ ప్రాపర్టీని వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసము మిస్అప్రాప్రియేట్ చేస్తే అది మనం క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్ అని అంటాం. ఓకే, సో మరి థెఫ్ట్ నుంచి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఫస్ట్ మీరు లాఫుల్గా తీసుకొని ఉండొచ్చు ఆ ప్రాపర్టీ, బట్ తర్వాత దాన్ని మిస్అప్రాప్రియేట్ చేస్తుండొచ్చు, అది క్రిమినల్ మిస్అప్రాప్రియేషన్. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటాం, సిబిటి. ఇదేంటి, ఎవరికైనా మీరు వాళ్ళని ఎంట్రస్ట్మెంట్ తోటి వాళ్ళ దగ్గర ఏదైనా ప్రాపర్టీ పెడితే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తే ఓకే అప్పుడు అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని అంటాం. లెట్స్ సే మీరు ఒక బైక్ సర్వీసింగ్ ఇచ్చారు, అతను మీ బైక్ని తీసుకొని అంతా కూడా బాగా తిప్పాడు, ఓకే ఒక 500 kilometers వెళ్ళొచ్చాడు. ఆఫ్ కోర్స్ హీఈస్ ఇన్ఫ్యాక్ట్ మిస్యూజింగ్ ఇట్. సో అది మీకు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటాం. కిడ్నాపింగ్, మైనర్ని వితౌట్ ద గార్డియన్స్ కన్సెంట్ ఇఫ్ యూ టేక్ అవే ఫ్రమ్ ద గార్డియన్ దెన్ ఇట్ బికమ్స్ కిడ్నాపింగ్. ఇది కిడ్నాపింగ్ ఫ్రమ్ ఇండియా అని ఉంటుంది, కిడ్నాపింగ్ అని ఉంటుంది. సో బట్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్ మైనర్ ఈస్ టేకెన్ వితౌట్ ద గార్డియన్ కన్సెంట్. వెన్ ఇట్ కమ్స్ టు అబ్డక్షన్, ఇక్కడ మోసపూరితంగా లేకపోతే ఫోర్స్ఫుల్గా ఒక పర్సన్ని వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తే దాన్ని అబ్డక్షన్ అని అంటాం మనం. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. కల్పబుల్ హోమిసైడ్, మర్డర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింపుల్లీ రిమెంబర్ దిస్ డయాగ్రామ్. కల్పబుల్ హోమిసైడ్ అనేది ఒక జీనస్, అందులో మర్డర్ అనేది ఒక స్పీషీస్, అంటే ఒక టైప్ మర్డర్. ఓకే, రెండిట్లో డెత్ ఉంటుంది, కానీ కల్పబుల్ హోమిసైడ్ కూడా ఇంటెన్షనల్గా చేసిందే ఆర్ విత్ నాలెడ్జ్ చేసింది. కానీ మర్డర్ అనేది వెరీ స్పెసిఫిక్. మర్డర్ ఏంటి అని అంటే సీరియస్ ఇంటెన్షన్ తోటి ఇఫ్ యూ కాజ్ డెత్ ఆర్ చేసిన నాలెడ్జ్ ఎంత ఉందంటే ఖచ్చితంగా
డెత్ అవుతుందనే ప్రాబిలిటీ వెరీ హై ఉంటుంది అని చేసే యాక్ట్. లెట్స్ సే యాక్స్ తీసుకొని ఓకే మెడ మీద కొడితే లెట్స్ సే చనిపోతాడు, హై ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఉన్నాయని తెలుసు, అందుకనే కొట్టాం. సో అప్పుడు మర్డర్ అవుతుంది. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే మర్డర్ అనేది ఇట్స్ వన్ స్పీషీస్ ఆఫ్ కల్పబుల్ హోమిసైడ్. ఓకే, సో ఎవ్రీ మర్డర్ ఈజ్ అ కల్పబుల్ హోమిసైడ్, బట్ ఎవ్రీ కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ ఎ మర్డర్. ఓకే, మర్డర్లో డిఫరెన్స్ ఏంటంటే ఇంటెన్షన్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ డెత్ ఈజ్ ఆల్సో వెరీ హై. అలాంటి యాక్ట్ చేస్తే మర్డర్ అన్నది. మాబ్ లించింగ్, 5 or more people they commit murder on the grounds of race, caste, community, sex, place of birth, language or personal belief or any other ground, దాన్ని మనం మాబ్ లించింగ్ అని అంటాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి ఈ మధ్య, సో అందుకని దీన్ని మాబ్ లించింగ్ అని అంటాం. సో లుక్ ఎట్ ద అదర్ PYQs maybe which we have just discussed. Pause the video and try to answer them and put in the comment box your answer. Okay, so other types of offenses we try to categorize them as bailable, non-bailable, cognizable, non-cognizable, compoundable, non-compoundable. Quickly let us look at them. Cognizable offenses అంటే ఇవి జనరలీ సీరియస్ అఫెన్సెస్. దీనికి పోలీస్ వాళ్ళు వితౌట్ అరెస్ట్ వారెంట్ ఆల్సో దే కెన్ అరెస్ట్ యూ. సీరియస్ అఫెన్సెస్. నాన్ కాగ్నిజబుల్ అంటే లెస్ సీరియస్ అఫెన్సెస్. సో దే షుడ్ గెట్ ఎ వారెంట్. దే కెనాట్ అరెస్ట్ యూ వితౌట్ ఎ వారెంట్. దే షుడ్ గెట్ అన్ అరెస్ట్ వారెంట్. They should go to the magistrate, take the warrant, and then only they can arrest you. So that is a difference between cognizable, non-cognizable. Compoundable, non-compoundable. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కాంపౌండబుల్ అంటే కాంప్రమైజబుల్ అని గుర్తుపెట్టుకోండి. సో పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉన్న అఫెన్సెస్ని కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు. ఇవి కొద్దిగా లెస్ సీరియస్ అఫెన్సెస్. నాన్ కాంపౌండబుల్వి సీరియస్ అఫెన్సెస్. వీటిని కాంప్రమైజ్ చేసుకోలేము. ఒకటి మర్డర్ చేసి వాళ్ళ పేరెంట్స్ తోటి కాంప్రమైజ్ చేసుకుంటావు, వాళ్ళ రిలేటివ్స్ తోటి నో. సీరియస్ అఫెన్సెస్ నాట్ కాంప్రమైజబుల్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండబుల్, అంటే కాంప్రమైజబులా నాన్ కాంప్రమైజబులా అనేది ఉంటుంది. బెయిలబుల్, నాన్ బెయిలబుల్. బెయిలబుల్ కూడా లెస్ సీరియస్ ఇన్ నేచర్. ఇక్కడ బెయిల్ ఒక రైట్ లాగా వచ్చేస్తుంది. ఓకే, సో మీరు స్టేషన్ బెయిల్ అలా పోలీస్ దగ్గర నుంచి కోర్టు నుంచి మీకు బెయిల్ తెచ్చేసుకోవచ్చు. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదని కాదు, ఇవి మోర్ సీరియస్ అఫెన్సెస్ కాబట్టి కోర్టు ఇష్టం, కోర్టు డిస్క్రిషన్, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి మీకు బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. బెయిల్ అంటే ఏంటి? టెంపరరీ రిలీజ్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ కస్టడీ వెన్ ద ట్రయల్ ఈజ్ గోయింగ్ ఆన్. సో దట్ మీరు ఒక బాండ్ కానీ లేదా గ్యారంటీస్ కానీ ఇచ్చి ఏంటి అని అంటే ట్రయల్ అప్పుడు కోర్టుకి వస్తాను అని చెప్పి ప్రస్తుతానికి బెయిల్ మీద విడుదల చేస్తారు. అంటే టెంపరరీ రిలీజ్ మాత్రమే, ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ రిలీజ్. ఓకే, సో పర్మనెంట్గా చేసేది మీకు వాట్ వీ కాల్ యాజ్ జనరలీ పర్మనెంట్గా మిమ్మల్ని అక్విట్ చేయడము అని అంటాం. అక్విట్ చేయడం ఈజ్ లైక్ యూ ఆర్ నాట్ గిల్టీ అని చెప్పేసి మీ ఛార్జెస్ అన్నీ కూడా మీ ఏమీ లేవు అని చెప్పేసి అక్విట్ చేసేయడం. ఓకే, సో లేదు మీరు గిల్టీ అని చేస్తే మీరు కన్విక్షన్ అని అంటాం. సో అప్పుడు మీరు కాన్విక్ట్ అవుతారు, పనిష్మెంట్కి గురవుతారు. టైప్స్ ఆఫ్ బెయిల్: రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటరిమ్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్. నార్మల్గా అసలు పోలీసు అసలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే టైంలో అండ్ ఆల్ మీకు స్టాచ్యుటరీ బెయిల్, డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. రెగ్యులర్ బెయిల్ ఏంటంటే ఒక అరెస్ట్ తర్వాత ఒక జనరలీ సివియరిటీ బట్టి దాన్ని బట్టి మీకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ అని అంటే ముందుగానే అరెస్ట్ అవుతానేమో అని చెప్పేసి ముందుగా కోర్టు నుంచి మీరు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు, ఒక ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ లాగా. ఇంటరింగ్ బెయిల్ అంటే ఒక టెంపరరీ రిలీఫ్. ఓకే, సో టెంపరరీగా ఒక బెయిల్ మీరు తెచ్చుకోవచ్చు, అది ఇంటరిమ్ బెయిల్ అని అంటారు. ఓకే, BNS CRPCలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేవి ఏంటంటే 0 FIR అని ఒకటి ఇంట్రడ్యూస్ అయింది. ఏంటంటే అంతకుముందు ఎక్కడ క్రైమ్ అయితే అదే జ్యూరిస్డిక్షన్లో మీరు ఫైల్ చేయాలి, FIR ఫైల్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే 0 FIR. ఓకే, ఎనీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు FIR కూడా ఫైల్ చేయొచ్చు, అది 0 FIR అని. ఇంకోటి ఏంటంటే టెక్నాలజీ యూసేజ్ పెరిగింది, ఇప్పుడంతా వీడియో కాన్ఫరెన్సింగ్ అలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎలిమెంట్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకే, సో ఇంకోటి ఏంటి అని అంటే సమ్మరీ ట్రయల్స్. అంతకుముందు అఫెన్సెస్ విచ్ ఆర్ పనిషబుల్ లెస్ దాన్ 2 years ఉండేది, ఇప్పుడు అప్ టు 3 years వరకు కూడా పనిషబుల్. అండ్ ఇంకోటి ఈవెన్ కస్టడీ పీరియడ్ కూడా BNSSలో విడతల వారీగా చేసుకునేటట్టుగా BNSSలో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ CRPC, BNSS. ఓకే, సో ఐ హోప్ ద సెషన్ వాస్ హెల్ప్ఫుల్. ఇంపార్టెంట్ క్రిమినల్ లా కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాము. సో లైక్ LawVidya తరపున మేము చెప్పేది ఏంటి అని అంటే డోంట్ ట్రై టు బై హార్ట్, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్, రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ట్రై టు కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉంటే ఎలా ఇచ్చినా కానీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫాలో ద టెలిగ్రామ్ గ్రూప్,
సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది LawVidya అని. సో మీరు జాయిన్ అయ్యి యూ కెన్ ఫైండ్ దిస్ క్లాస్ పీడిఎఫ్ కూడా అండ్ ఎంసీక్యూస్ కూడా. అక్కడ హ్యాండ్ బుక్ ఆల్సో హ్యాడ్ గివెన్ యూ దేర్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో కైండ్లీ ఫాలో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, సో కైండ్లీ లైక్, subscribe, and you can give your comments as well. Thank you.